ఈరోజు మనం చికెన్ వింగ్స్ ఫ్రై చేస్తున్నాం. ముందుగా చికెన్ మ్యాగ్నేట్ చేసి పెట్టుకోవాలా. కొంచెం ఉప్పు, శుభ్రం చేసుకున్న చికెన్లో కొంచెం ఉప్పు, కొంచెం పసుపు. నేను కొంచెం కారం ఎక్కువ తింటా కాబట్టి ఎక్కువ వేసిన 3 స్పూన్స్ వేసా. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియా పౌడర్, కొంచెం గరం మసాలా, అలాగే కొంచెం పెరుగు, ఫైనల్గా కొంచెం నిమ్మరసం. ఇప్పుడు వీటిని బాగా కలుపుకోవాలి. పల్లి ఆయిల్. ఓకే, ఇప్పుడు మంచిగా మ్యాగ్నేట్ చేసుకోవాలి. ఇలా దీన్ని డీప్లో ఒక అరగంట పెట్టాలన్నా. గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలా. చికెన్ ఫ్రై కదా, కొంచెం ఎక్కువ పడుతుంది. ఇప్పుడు ఆయిల్ హీట్ అవ్వాలి. ఆయిల్ హీట్ అయిందా, పచ్చిమిర్చి కాగాలి. ఇంకా ఆయిల్ హీట్ అయింది, పచ్చిమిర్చి, ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యాక ఆనియన్స్ ఫ్రై అయినాయి, కొంచెం టమాటా, అలాగే కరివేపాకు. ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు మనం ముందుగా మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ ఓకే జ్యూసీగా వచ్చింది చికెన్ ఫ్రై. సో ఇంకో 5 minutesలో తీసేస్తాను.
చికెన్ వింగ్స్ ఫ్రై అయిపోయింది. ఫైనల్గా కొత్తిమీర, కొంచెం కొత్తిమీర, కొంచెం కాదు ఎక్కువ వేసా, నాకు కొత్తిమీర అంటే బాగా ఇష్టం. సో చికెన్ ఫ్రై రెడీ. చికెన్ వింగ్స్ ఫ్రై ఎలా ఉందో టేస్ట్ చేసి చూద్దాం.